హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం జర్మనీలో ఉన్నాము. అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. ఈరోజైతే ఇది కోలన్ అండి, యాక్చువల్గా జర్మనీలో ఉన్న కోలన్ అనమాట. మేము ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో మెట్రో స్టేషన్ అనమాట. అయితే మేము ఈరోజు ఒక చర్చి చూద్దామని వెళ్తున్నాము. అయితే దాని గురించి కూడా నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. అయితే ఇక్కడ రైన్ రివర్ కూడా ఉందండి, అది కూడా చూద్దాము. అసలు దాని ఎదురుగానే చర్చ్ ఉందన్నమాట. రెండు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ అసలు గ్రీనరీ ఒకటి ఎక్కువ, ఇంకా నీట్నెస్ కూడా. ఇదిగో చూడండి, ఇక్కడ ఫైనల్గా అయితే రైన్ రివర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ రైన్ రివర్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ అనమాట యూరోప్లో. అయితే ఇది వచ్చేసరికంటే కనెక్టెడ్ అనమాట స్విట్జర్లాండ్కి, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ నెదర్లాండ్స్కి. అయితే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా దీని నుంచే వెళ్తాయి అనమాట, వేరే వేరే కంట్రీస్కి. అది కూడా ఇది చాలా అంటే లాంగ్ రివర్ అనమాట. ఈ రైన్ రివర్ వచ్చేసరికండి 1232 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందన్నమాట. అంత పెద్ద రివర్ అండి. ఈ రివర్ పక్కన ఉన్న పెద్ద పెద్ద సిటీస్ ఏవేంటంటే కోలోన్ అండి, అండ్ డసెల్డార్ఫ్ ఒకటి, బోన్ ఒకటి, కోబ్లెన్స్ అండ్ బాసెల్. ఈ సిటీస్ అన్నీ కూడా మెయిన్ సిటీస్ అనమాట. ఆ పక్కనే ఉంటుంది రివర్. ఈ రివర్ చూడటానికండి ప్రతి సంవత్సరం మిలియన్స్ మంది వస్తారండి ఓన్లీ రివర్ చూడటానికి. ఇది ఈ రివర్ పక్కనే అంత గ్రీనరీ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడండి పక్కన ఒకటి చిన్న వాటర్ బాడీ ఒకటి ఉంది, చూద్దాము. ఇక్కడ కలర్ఫుల్ ఈ చెట్టులు చూస్తుంటే ఎంత అమేజింగ్ ఉందంటే, అంటే మన ఏపంటే ఎక్కువ గ్రీన్ మనం ఈ టైప్లో చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి రెడ్, ఎల్లో అసలు ఎంత బాగున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది. దాని లోపల నడవటానికి కూడా వాళ్ళు రాళ్ళు పెట్టారు. అసలు ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. ఇవందరూ కూర్చోటానికి అనమాట. చక్కగా చూడండి ఎలా పెట్టారు. నెక్స్ట్ అండి మనం వెళ్ళబోయే ఒక బ్యూటిఫుల్ అంటే బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాము. అదేమంటారంటే లవ్ లాక్ బ్రిడ్జ్ అంటారనమాట. అయితే వీళ్ళు అసలు దాని పేరు ఏంటంటే హోహెన్జోలెన్ బ్రిడ్జ్ అంటారు. అదే యాక్సెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అయితే ఇది 1911లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే సగం అంటే ట్రైన్స్ వెళ్తూ ఉండే ఈ బ్రిడ్జ్ మీద మళ్ళీ రోడ్డు వేరు పెట్టారనమాట. అప్పుడు అంటే వరల్డ్ వార్లో దీన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు ఏం చేశారంటే అన్నీ ఒకే లైన్లో పెట్టారు. ఒక పక్కనేమో మనుషులు వెళ్తున్నారు, ఒక పక్కనేమో ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. మీకు అసలు చెప్తాను, దీనికి ఒక స్టోరీ ఉందండి. ఈ లాక్స్ ఎందుకు ఇక్కడ వీళ్ళు కడతారు, ఎన్నో లక్షల్లో లాక్స్ ఇక్కడ కట్టున్నాయి. దాని గురించి నేను మీకు చెప్తాను అండ్ చూపిస్తాను. రండి, ఇగో చూడండి ఎంత బ్యూటిఫుల్. ఇవన్నీ లాక్సేనండి. ఇదండి 20th సెంచురీలో ఒక లవ్ స్టోరీ జరిగిందంట. అప్పటి నుంచి కూడానండి ఇక్కడ అంటే ప్రేమికులు కానీ, అంటే లవర్స్ కానీ, మ్యారీడ్ కపుల్ కానీ వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే లాక్కి కీ వేసేసి ఇద్దరు కలిపి వేస్తారు. వేసి ఆ కీస్ని ఈ రివర్లో వేసేస్తారంటే, ఎందుకంటే ఇక లైఫ్ అంతా కూడా మన ఎవరో తీయలేరు అనేది వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుందంట. కానీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ డైవర్స్లు ఉంటాయి కదా. ఒక అతను ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు కొంతమంది పడేయరు, ఆ కీస్ నట్టు పెట్టుకుంటారు చెరో ఒకటి. ఎప్పుడైతే వాళ్ళకి డైవర్స్లు అలా అయిపోతాయి వచ్చేసి వాళ్ళు ఓపెన్ చేసి లాక్ తీసుకెళ్ళిపోతారంట. అలాంటివి కూడా ఉన్నాయంట ఇక్కడ. ఎన్నో టన్నుల బరువు ఉంటుందంట ఇక్కడ. దాని మీద చూడండి అసలు
లక్షల్లో ఉన్నాయన్నమాట ఈ లాక్స్ అన్ని. అంటే దీని గురించి అయితే అందరికి తెలియదు. ఇక్కడ మరి ఎవరు కూడా అంటే అమ్మటం అనేది ఏమీ లేదు. అంటే అలా ఉంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు టూరిస్టులు కట్టి వెళ్తారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, మనం చూడటం వరకేనమాట. అందరం నేను అనుకోవటం ఎక్కువ మెయిన్ లోకల్ వాళ్ళే కడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక పక్కన బ్రిడ్జ్, రైన్ రివర్ మీద అసలు ఎంత బ్యూటిఫుల్ స్పాట్ అంటే ఫోటోకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇదండి లవ్ లాక్ ఫోటో స్పాట్ అంటారు అన్నమాట. ఇక్కడే కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నారు, మనం తీయించుకోవచ్చు అనమాట. మనం ఒక చర్చ్కి వచ్చామండి, చాలా బిగ్గెస్ట్ చర్చ్ అనమాట కోలోన్లో. అయితే ఇది వచ్చేసరికండి 1248లో స్టార్ట్ చేసి మధ్యలో 1473లో అంటే దాదాపు 400 సంవత్సరాలు అది అంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఆపేశారనమాట. అయితే 1842లో మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అయితే 1880లో మొత్తం ఇది కంప్లీట్ అయిందనమాట. అయితే సెకండ్ వరల్డ్ వార్లో ఏమైందంటే ఇది డిస్ట్రాయ్ అయిపోయింది ఈ చర్చ్ అంతా. మళ్ళీ దాన్ని తర్వాత రెనోవేషన్ చేశారు. అయితే ఇక్కడికి వచ్చేసరికండి అసలు మిలియన్స్లో టూరిస్టులు వస్తారంట. ఇది చూడండి చర్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా పెద్దదండి ఇది. ఇదండి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ చర్చ్ అనమాట. ఇది యాక్చువల్గా దీనిపైన గోపురాలు లాగా ఉంటాయి అనమాట. గోపురాలు అంటే మన గుడి మీద లాగా కాదు, ఇది డిఫరెంట్గా ఉంటాయి. అదండి 157 మీటర్ల ఎత్తులో ఉన్నాయి అనమాట. బయట నుంచి నేను మీకు చూపిస్తాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు చర్చి దర్శనం చేసుకోండి. రకరకాల గ్లాసులతో వాళ్ళు లోపల అరేంజ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎలా ఉందండి మరి ఈ చర్చ్? ఈ రోజుతో ఈ చర్చ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీకు ఈ చర్చ్ నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ రోజుతో మా జర్మనీ టూర్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము బెల్జియం వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అక్కడ మరి ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ నేను మీకు పెడతాను. స్కిప్ చేయకుండా మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.